ఇంకొక మాట, మీరు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీకి పేరు పెట్టుకున్నారు. అన్ని శాఖల వాళ్ళు ఉన్నప్పటికీ అది ముఖ్యమైన శాఖ కదా. ముందు భవిష్యత్తులో చెబుతున్నా, మీకు అంతరిక్షంలో ఉద్యోగాలకు బాగా డిమాండ్ రాబోతోంది. మీరు దానికి సిద్ధంగా తయారవ్వండి. ఏదో తోచిన కోర్సు నచ్చిందోటి, మనకు నచ్చిందో తేలికైందో ఒకటి చదివేసి అమ్మయ్య ఇంజనీరింగ్ అంటే కుదరదు. ఇక్కడ ఎప్పుడు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుండే అంటే, నిజంగా ఉద్యోగాలు లేకపోవడం ఒకటి, ఆ ఉద్యోగానికి తగిన అర్హత మనకి లేకపోవడం ఒకటి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది నిరుద్యోగత కాదు, నిజంగా ఉద్యోగం వస్తే ఉద్యోగానికి తగిన అర్హత కూడా చాలామందికి లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో కాదు, రిటన్ టెస్ట్లో కూడా దెబ్బతింటున్నారు. పరిజ్ఞానం లేదు, ముందు సంస్కారం పక్కనట్టండి. పరిజ్ఞానం, నాలెడ్జ్ అయినా ఉండాలి, సమాచారం తెలియాలి కదా. అది కూడా లేదు. ఏమన్నా అంటే మాకు సిలబస్లో లేదు. సిలబస్లో అన్నీ ఉంటాయా? అది బస్ ఏమి ఉండవు అక్కడ. సిలబస్ అంటేనే అదో రాయి, దాంట్లో ఏదో పెడతారు, అప్పటికి దోచినవి పెడతారు. 10 ఏళ్ల క్రితం పెట్టారు, ఎప్పుడో మళ్ళీ మారుస్తారు. నీకోసం ప్రతి ఏటా పుస్తకాలు మారుస్తారా? జరిగేది కాదు అది. సిలబస్లో లేనిది కూడా మనకి రావాలంటే దినపత్రికలు చదవాలి. మీ చదువుకు సంబంధించిన జర్నల్స్ ఉంటాయి, ప్రత్యేక మ్యాగజైన్స్, అవి చదవాలి. అప్డేట్ అవ్వడం అంటే అది. అప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు రాదు మిత్రమా? నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, పార్వతీదేవి తపస్సు చేస్తుంది ఎందుకు? శివుడు కోసం. అది వచ్చినాయని కపట బ్రహ్మచార వేషం రూపంలో శివుడు వచ్చాడు స్వయంగా పరీక్షిద్దామని. ఎందుకోసం తపస్సు చేస్తున్నావా అంటే, చెలికెత్తలు ఎవరు? పెళ్ళికొడుకు కోసం అన్నారు. పెళ్ళికొడుకు కోసం నువ్వు తపస్సు చేయడం ఏటమో? హిమాలయ పర్వతం కుమార్తెవి, పార్వతీదేవి, నిన్ను వెతుక్కుంటూ పెళ్ళికొడుకులే వస్తారు అనడానికి కాళిదాసు ఏమంటాడంటే, నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితతు అంటాడు. రత్నాన్ని వెతుక్కుంటూ జనం రారు, రత్నాన్ని వెతుక్కుంటూ జనం పెడతారు, కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు కదా. ఇంత చదువుకున్నావమ్మా, గొప్ప వంశంలో పుట్టావు, అందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, తెలివితేటలు ఉన్నాయి, నిన్ను వెతుక్కుంటూ పెళ్లి కొడుకులు వస్తారు, కానీ పెళ్లి కొడుకు నువ్వు వెతుక్కోవడం ఏంటమ్మా అంటారు. అలాగే మీరు కూడా ఈ కళాశాలలో చదువుకున్నారు అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగం రావాలమ్మా. మీరు ఉద్యోగాన్ని వెతకాల్సిన అవసరం రావద్దు. రత్నంలా తయారవ్వాలి ఒక్కొక్కడు. ప్రతిభ మన దగ్గర ఉందంటే, ఏమండి మీ కాలేజీలో మంచి పిల్లలు ఉన్నారండి, మాకు కొంతమందిని ఉద్యోగానికి ఇప్పించడం అని మీ యజమానుల్ని, మీ అధ్యాపకుల్ని, సంస్థలు అడగగలగాలి. అలా మనం ప్రతిభను సంపాదించుకోగలగాలి.